బంగ్లాదేశ్లో జరగాల్సి ఉంది ఉమెన్స్ వరల్డ్ కప్. ఈ ఏడాది జరగాల్సి ఉంది. ఇప్పుడు ఏది క్రికెట్లో ఉమెన్స్ వరల్డ్ కప్, దాన్ని నిర్వహించలేము అని చెప్పేసి బీసీసీఐ తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ గొడవల నేపథ్యంలో ఈ ఏడాది బంగ్లాదేశ్లో జరగాల్సిన మహిళల T20 ప్రపంచ కప్ను తాము నిర్వహించే అవకాశమే లేదని ఐసీసీకి బీసీసీఐ కార్యదర్శి జైషా తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం అల్లర్ల కారణంగా ఈ పొట్టి కప్ నిర్వహణ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 దాకా బంగ్లాదేశ్లో జరగాల్సి ఉంది. ఆ T20 ప్రపంచ కప్ నిర్వహిస్తారని ఐసీసీ అడిగింది, కానీ అది ఖచ్చితంగా కుదరదని తేల్చి చెప్పా. ఇప్పుడు మన దగ్గర వర్షాకాలం, అంతేకాకుండా వచ్చేడాది మహిళలు వన్డే ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాం, అందుకే వరుసగా 2 ప్రపంచ కప్పులు నిర్వహించాలని అనుకోవట్లేదని జైషా చెప్పారు. పొట్టి కప్పు నిర్వహించలేమని భారత్ చెప్పడంతో ఐసీసీ శ్రీలంక, దుబాయ్ తదితర ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టబోతోంది. అలాగే బంగ్లాదేశ్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ పొట్టి కప్పును ఆతిథ్యం ఇచ్చేది ఎవరనే దాని మీద ఐసీసీ ఈ నెల 20న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో నిరసనల వల్ల సాధన కొనసాగించే అవకాశం లేకపోవడంతో 2 టెస్టుల సిరీస్ కోసం బంగ్లా ఆటగాళ్లు ముందుగానే పాకిస్తాన్లో అడుగుపెట్టారు. వచ్చే నెలలో భారత్లో బంగ్లా పర్యటించబోతోంది. బంగ్లాదేశ్ ప్రతినిధులు ఇంకా మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, త్వరలోనే వాళ్ళైనా మమ్మల్ని సంప్రదిస్తారు, లేదంటే మేమే వాళ్ళతో మాట్లాడతామని, బంగ్లాతో సిరీస్ మాకెంతో ముఖ్యమని జైషా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.